గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా వ్లాగ్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. చూసారా మా ఆయన పొద్దున ఏం చేస్తున్నాడు? సినిమా చూస్తున్నాడు. అది కూడా ఆల్రెడీ 10 సార్లు పైన చూసిన పుష్ప సినిమా. పుష్ప 2 ఎన్నిసార్లు చూసినావు ఇప్పటికి? ఆల్మోస్ట్ 10-15 టైమ్స్ చూసింటాడు. మళ్ళీ చూస్తున్నాడు. అలాగన్నమాట. చూసిన సినిమానే చూస్తారు అలాగా. అండ్ నా కూతురు అయితే ఇప్పుడే పూజ చేశాను అనమాట. సో పొద్దున్నే మంచిగా పూజ చేసుకొని ప్రశాంతంగా ఉన్నాను. అండ్ ఇంకా తినలేదు, ఆకలి అవుతుంది. టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. అది పూజ చేస్తే వచ్చి సాంబ్రాన్ కట్టలు తీసుకుంటది. అండ్ ఏం చేస్తున్నావు ఏమని? ఏం చేస్తున్నావు? అది ఎలాగో మనం ఆటిన్నది కానీ మనమైతే టిఫిన్ చేద్దాం. ఈరోజు నేను టమాటా రైస్ చేశాను అనమాట. చాలా టేస్టీగా అయింది. అండ్ నా కిచెన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వదిలే, ఎందుకు చూపించి నా మర్యాద నేనే తీసుకోవడం. సో ఫస్ట్ స్నానం చేసి దీపం పెట్టాలి అని టిఫిన్ చేసి అలాగే వదిలేసి పోయేసాను అనమాట. అయినా పొద్దున్నే క్లీన్ చేశాను ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు చేస్తున్నా. అండ్ ఈరోజు నేను టమాటా రైస్ చేశాను. సో టమాటా రైసు, దాంతోపాటు కొంచెం కోడివలి అండ్ మొలకలు. ఇది నా కూతురు కోసం చేసిన జొన్న దోశ అనమాట. సో అన్నీ కొంచెం రాత్రిది రైస్ మిగిలిపోయింది. సో వేస్ట్ ఎందుకని దాని టమాటా రైస్ చేసి కొంచెం జొన్న దోశ అయితే చేశాను. మా మేడంకి రైస్ దిగలేదు. సో తన ప్లేట్లోనే నేను తింటున్నాను. ఇంకేం చేస్తాం? నాలాగే ఎంతమంది అమ్మలు పిల్లలు ఉంచి తింటారు కమెంట్ చేయండి. అమ్మలు మాత్రమే తింటారు, ఇది నాన్న తింటారు. ఈ రోజుకి స్ప్రౌట్స్ లాస్ట్ అనమాట అయిపోయినాయి. సో ముందైతే స్ప్రౌట్స్కి నానేస్తాను. తర్వాత చాలా రోజులు ఇది ఇడ్లీ దోశ వేసి దానికి కూడా నానేద్దాం అనుకుంటున్నాను. సో చాలా రోజులు అనమాట ఇడ్లీ దోశకు కూడా వేసి దానికి కూడా నానేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చేసేద్దాము. సో ఈ 2 పనులు అయితే ఫస్ట్ అనమాట, తర్వాత వేరే పని. ఇప్పుడు ఇది నా కిచెన్ పరిస్థితి. క్లీన్ చేసేద్దాం పొద్దున్న. సో ఎంత క్లీన్గా పెట్టుకుందాం అనుకున్నా ఇలా అయిపోతుంది అనమాట. కానీ మ్యాక్సిమం ఆ రోజే కొంచెం సర్దుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. లేకపోతే నాకు ఒకేసారి అన్నీ చేసుకునేంత టైం ఉండదు, పాపతో కుదరదు అన్నమాట. కానీ ఇప్పుడు చూడండి క్లీనింగ్ కూడా ఫుల్ అవ్వదు చేస్తూ ఉన్నాను. నా కూతురు అక్కడ అరుస్తూ ఉంది. ఇంకా మా ఆయన కూడా నైట్ షిఫ్ట్ వెళ్తారు కాబట్టి పడుకునే టైం అయిందన్నమాట. సో ఇంకేముంది, టీ పెట్టినవి అన్నీ అలాగే వదిలేసాను. ఇంకా క్లీన్ చేద్దామా అన్నీ ఎత్తి పెట్టే లోపల నా కూతురు మమ్మీ అని ఏడుచుకొని వచ్చేసింది. అండ్ చాలా సామాన్లు కింద ఉన్నాయన్నమాట, కింద డ్రాలర్. సో కొత్త ఇంటికి ఏమన్నా పోతే అంటే నెక్స్ట్ ఎప్పుడైనా ఇల్లు మారిస్తే కొంచెం డ్రాలు బాగుండేవి తీసుకోవాలి అబ్బాయి, ఇట్లా కింద ఉండేవి తీసుకోకూడదు. కొంచెం ఐటమ్స్ పైన పెట్టుకునేలాగా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా అక్కడ వాల్నట్స్ ఉన్నాయి కదా, పప్పు అని అడుగుతుంది. కానీ వాల్నట్స్ ఏం తినదు తను, ఊరికే అడుగుతుంది. అయినా ఒకటి కట్ చేసి ఇచ్చాను అన్నమాట. ఆ సగం తిని అట్లే పడేసింది. చాలా అల్లరి చేస్తుంది. నేను ఏమన్నా పనిలో ఉన్నప్పుడే తనకు అన్నీ గుర్తొస్తాయి అన్నమాట. మీకు కూడా ఇలాగే ఉంటుందా? కమెంట్ చేసి చెప్పండి. అని చూసారా ఎలా తన్నేసింది. ఇట్లానే ఇల్లంతా అలాగే ఉంటుంది. నాతో కాదు అందరికీ ఇంతే కదా. ఇంకా అందుకే నేను పని అక్కడికే ఆపేసి మళ్ళీ వేరే తర్వాత చేసుకుందాంలే అనేసి తనతో ఆడుకుందామని వెళ్ళిపోయాను. ఇప్పుడు అంతే, కంప్లీట్గా తనని అవాయిడ్ చేయలేను. స్టార్ట్ చేస్తే సలు వచ్చేస్తుంది. అది పండుకున్నప్పుడే నా పనులు మ్యాక్సిమం అయ్యేది. అందుకే నేను కూడా ఇట్లా నిదానంగా అవసరం అయినప్పుడు చేసుకుంటా. సో హాయ్ చెప్పమా. బంగారు నా కూతురు. సో ఇప్పుడైతే నాకు కూడా కాఫీ తాగాలని ముందు కాఫీ తాగేద్దాం. పొద్దున్న నుంచి తాగలేదు కాఫీ. చెప్పు ప్లీజ్. ఫాగీ అంటే కాఫీయా? నీకు కాదు, నాకు. సో మా బండమ్మ లంచ్ టైం అయిపోయింది అనమాట. నా పని మాత్రం కాలేదు కాఫీ తాగినానంటే. సో అందుకే లంచ్కి రైస్తో పాటు ఈరోజు స్వీట్ పొటాటోస్ అయితే బాయిల్ చేసామన్నమాట. ఏమి ఇందా స్వీట్ పొటాటో కాలుతుంది, మెల్లకి తిను. సో అలా ఒక్కొక్కసారి టేబుల్ పైన కూర్చోపెడతా, ఒకసారి కూర్చోపెట్టను. ఎలాగంటే అలాగా మా మూడు బట్టి. ఈరోజు మాకు అలాగే తినాలనుంది మేము. సో నాది నా కూతురుతో భోజనం అయిపోయిందనమాట. మేము ఆల్మోస్ట్ 1.5-2 అవర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను నా కూతురిని పడుకోబెట్టడానికి.
కానీ అస్సలు పడుకోవట్లేదు. ఏమో ఈరోజు ఏమో దయ్యం దూరిందనుకుంటా. చూడండి చూడండి ఏం చేస్తుంది. ఏ బన్నగా పచ్చవా బన్నో హిమాని. అది యాక్చువల్లీ ఉయ్యాల పడుకోవాల్సింది. బన్నో చిన్నప్పుడు ఉన్నప్పుడు తెచ్చింది. ఇప్పుడు దాన్ని ఇట్లా ఉయ్యాలుగా ఆడుకుంటుంది. అదే ట్రై పెట్టుకుంది అనమాట. ఒకరోజు ఎక్కి కూర్చొని అదే చేసుకుని అదే ఒక్కుంటుంది. కాకపోతే చాలా హైట్ ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటానన్నమాట. ఫుల్ నిద్ర ఉంది. చూడండి ముఖం చూడండి ఎలా చేస్తుంది. ఫుల్గా నిద్ర ఉంది. కానీ నో ఐ వాంట్ స్లీప్ అంటుంది కదమ్మా. వచ్చామా పచ్చలే బంగారులే పచ్చండ్లే పచ్చమా ప్లీజ్ అట్లా గుడ్ గర్ల్ పచ్చరా. చూడండి ఎంత డేంజరస్గా కూర్చుంది పిల్ల. డేంజరస్ స్పాట్లో కూర్చుని చూడండి. పడితే భయం ఉందా. ఇప్పుడు దీంట్లో పికప్ వేరే. ఇప్పుడు ఆడాలా పికప్? నో పికప్. పచ్చవా పచ్చు. మరి నువ్వు పచ్చుంటే నేను ఊపుతా. ప్లీజ్ ప్లీజ్. సో నిన్న తెచ్చిపెట్టిన రేషన్ మంచం పైన ఇంకా అలాగే ఉంది. అది అవ్వట్లేదు. ఈ పిల్ల చూస్తే పడుకోవట్లేదు. మీరే చెప్పండి, ఇలాంటి పిల్లలు ఉంటే ఏం చేసేది అవుతుంది? ఇంకా దీంట్లో నేను వీడియో ఎడిటింగ్ చేసి వ్లాగ్స్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. అయ్యే పని ఏదైనా. అండ్ పార్సల్స్ కూడా వచ్చినాయి అన్నమాట మీషో నుంచి. దీన్ని సపరేట్ ఒక వీడియో తీస్తాను. చాలా చాలా పార్సల్స్ ఉన్నాయి అక్కడ. బట్టలు కూడా వచ్చినాయి. ఏం చేస్తావు ఏం చేస్తావు తీసుకొని చెప్పు. ఏమది అవుతుకోలేనా? ఏం చేస్తావు దాన్ని? ఓ దాని స్టిక్కర్ పీకేక్. అది రాదు. అది పీకేకి వస్తుందా? రాదు. మరి పీకేకి స్టిక్కర్ వేరే తెప్పిస్తాలే రేపు. ఇంకా ఎంత ట్రై చేసినా ఆ రోజు పడుకోలేదు. నాకు బాగా గుర్తుందనమాట. ఎందుకంటే మ్యాక్సిమం నా కూతురు మధ్యాహ్నం స్లీప్ మిస్ చేయదన్నమాట. ఎలాగో పడుకునేస్తుంది. ఆ రోజు ఏమైందో ఏమో అస్సలు పడుకోలేదు. ఇంక ఇలా కాదని దాన్ని పెట్టుకొని నేను ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. సో మ్యాక్సిమం నా పనులు అలాగే ఉంటాయన్నమాట. తనతో పాటే ఉంటుంది. ఇంకా దాన్ని కిందకు వదిలేసాను. సో డేట్స్ ఇస్తే తినుకుంటూ తిరుగుతుంది. నేను ఇక్కడ పని చేస్తున్నాను. అంటే ఇప్పుడు మా ఇంట్లో పిల్లి కూడా ఉంది కదా, దాంతో కూడా ఆడుకుంటూ ఉంటుంది అనమాట. ఎలాగోలాగా పనులు అయితే ముగిచేస్తాను అనమాట. అవన్నీ నాకు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. ముందంతా అయితే నేను రేషన్ ఇలా ఎత్తిపెట్టేదనే కాదు, మా అత్తమ్మ తెచ్చిన రోజు ఎత్తిపెట్టేసేవాళ్ళు. ఒక 2-3 మంత్స్ నుంచి నేను చేసుకుంటున్నా కదా, కొంచెం అలా ఉంది. ఏం చేస్తాం, కొంచెం పని ఎక్కువైనట్టు ఒక్కోసారి పాపతో. అంటే ఇప్పుడు కాసేపు ఫోన్ ఇచ్చి కూర్చోపెట్టచ్చు, కానీ నాకు ఫోన్ ఇచ్చి పెంచడం అస్సలు ఇష్టం లేదు. నా కూతురికి అసలు ఫోన్ అలవాట్లేదు. తన ఫోన్ అలవాటు ఎప్పుడు అంటే నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేది, చూసేది. ఈవెన్ తనకి ఫోన్లో సరిగ్గా మాట్లాడడం కూడా తెలియదు తెలుసా. అంటే మా అత్తమ్మ కానీ మా అమ్మ కానీ ఫోన్ చేసినప్పుడు మాట్లాడు మాట్లాడు అంటారు. తనేమో ఫోన్ పెట్టేసి పోతూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడైనా ఇలా స్వైప్ చేస్తున్నప్పుడు, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కాసేపు నా పక్కలో కూర్చొని చూస్తుంది. కానీ అలా అని స్క్రీన్ టైమే లేదా అంటే అస్సలు కాదు, ఉంది. సో నాకు పని ఉన్నప్పుడు లేదా ఏమన్నా పని చేస్తున్నప్పుడు, కొంచెం చాలా సతాయించినప్పుడు, ఒక్కోసారి చాలా ఏడుస్తారు కదా, లేదా పడి ఏమైనా. సో అలాంటప్పుడు అయితే కొంచెం టీవీ పెట్టిస్తాను. అండ్ ఇక్కడ నేను లిటిల్ హార్ట్స్ కూడా తీసుకొచ్చామన్నమాట. ఒక 2-3 లైక్ ఎక్కువ తేము మేము, అని మొన్న తెచ్చినాము. ఒక కురుకురే ప్యాకెట్, ఒక లిటిల్ హార్ట్స్, ఒక లేస్ ప్యాకెట్ తెచ్చుకున్నాం అనమాట నేను మా ఆయన. సో దాన్ని చూడగానే అడిగింది. అంతే కదా, మనం తినకపోతే వాళ్ళు తినరు, మనం తింటే కంపల్సరీ అడుగుతారు. ఇంకా ఆప్షన్ లేదు కదా. చూసారా, నా పిల్లిది కూడా అదే పరిస్థితి. ఇంకా వాటిపైనే ఉంటారన్నమాట. ఇద్దరు నా చుట్టే ఉంటారు. ఎక్కడ బోరు, ఎక్కడ తిరగడం కూడా తిరగరు. ఆట కూడా అక్కడే. ఇంకా నేను అక్కడ కూర్చొని దానికి క్రేయాన్స్ తెచ్చాను అనమాట. అవి ఇస్తున్నాను, క్రేయాన్స్తో అన్న ఆడు అనేసి. సో క్రేయాన్స్కి ఎలా ఇవ్వాలంటే, నా కూతురికి పైన ర్యాపర్ ఉంటుంది కదా, అంటే ప్యాకెట్ కాదు, ప్యాకెట్ కాకుండా క్రేయాన్ పైన ఒక చిన్న పేపర్ చుట్టింటారు తెలుసా, దాన్ని కూడా తీసి ఇవ్వాలి. అండ్ ఈ బ్యాగ్ నేను మర్చిపోయాను అన్నమాట, సైడ్ ఎక్కడో ఉండింది. ఇంకా అది కూడా తీసాను. మొత్తానికి ఒక 40-45 మినిట్స్ అయితే అయింది. ఇంత నడుస్తానా అయినా కూడా ఒక 2000-3000 స్టెప్స్ కూడా అవ్వదన్నమాట.
అదే బేజారు. అండ్ ఇక్కడ నేను పూలు తీసుకుపోయాను కదా, యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఇంట్లో ఉండింది, తీసుకొచ్చాను. తీసుకొస్తే మా ఆయన ఏం చేశాడు తెలుసా, మెట్రోకి వెళ్ళే టైంలో తీసి బండిలో పెట్టేశాడు అనమాట. వర్షం వస్తుందని తెలుసు కదా, బండిలో ఎందుకు పెట్టాలా అడిగితే, లేదు లేదు సేఫ్గా పెట్టారు అన్నారు. ఇంటికి వచ్చే లోపల మొత్తం పాడైపోయింది. అండ్ నేను నిన్న చూసుకోలేదు, అంటే వాళ్ళు సేఫ్గా పెట్టింటారులే అని అనుకున్నాను. కానీ తీసుకొచ్చి చూస్తే నిన్న మొత్తం నానిపోయి వాసన వస్తున్నాయి అనమాట. అందుకే మొత్తం దాన్ని ఎండకేసేసాను. ఎండకేసి ఇక్కడ చూసారా నా కూతురు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో, ఇల్లు కలిసి చేస్తుంది అని, లేకుంటే తన పని తను చేసుకుంటుంది బంగారులాగా. నన్ను ఎక్కువ డిస్టర్బ్ కూడా చేయదు. ఇంకా నేను ఉన్న బట్టలన్నీ మర్చిపోయడానికి ఇంకొక 10-15 మినిట్స్ పట్టింది. సో ఇలాగే అయిపోతుంది నా మధ్యాహ్నం. యాక్చువల్లీ తను పండుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇదే ఒక్కోసారి ఒక్కోలాగా. ఒక్కోసారి నా కూతురు చాలా సైలెంట్ స్లీప్, అంటే కొంచెం సౌండ్ అయినా లేసేస్తుంది. అంత ఏమంటారు, సైలెంట్ స్లీపర్ సౌండ్ స్లీపర్ అంటారు కదా. ఓకే, సౌండ్ స్లీపరా సైలెంట్ స్లీపరా మీరైతే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే సౌండ్ స్లీపర్ అని అనిపిస్తుంది. సో చాలా త్వరగా లేసేస్తుంది అనమాట ఇంత సౌండ్ అయినా. సో నేను మ్యాక్సిమం సైలెంట్గా ఉండడానికి ట్రై చేయాలి. ఇలా అయితే నడుస్తుంది. నాకైతే కొత్తగా వ్లాగ్స్ చేస్తున్నాను కదా, ఏం మాట్లాడాలి ఏమీ అర్థం కావట్లేదు. ఒకప్పుడు నాతో మాట్లాడేకి ఎన్ని టాపిక్స్ ఉండేవి తెలుసా, లైక్ బ్యాంక్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ అంట, ఏదేదో కంప్యూటర్స్ గురించి రకరకాల టాపిక్స్ ఉండేవి నాతో, జనరల్ నాలెడ్జ్ గురించి. కానీ ఇప్పుడు ఒకే ఒక టాపిక్ నా చుట్టూ తిరిగేది నా కూతురు. నా కూతురు గురించి మీరు ఎంతసేపు మాట్లాడమన్నా గుక్క పెట్టకుండా మాట్లాడతానన్నమాట. సో అది సంగతి. ఇంతవరకు వచ్చింది పని. ఎవరిది వాళ్ళు మడిచి కూడా పెట్టేశాను. కాకపోతే మా ఆయన లేగాలన్నమాట, పడుకున్నారు. సో వాళ్ళది నైట్ షిఫ్ట్ కాబట్టి వాళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు. సో ఇంతసేపు అయింది, ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయింది అనమాట. అంతా తీసిపెట్టి చూసిన ఇద్దరు ఆడే గోగో ఆట, అది ఎత్తి దానికి వేస్తుంది, అది పరిగెట్టాలి. కానీ బాల్ వేయాలి, బాల్ తీసుకో. ఇది ఇల్లు పరిస్థితి. ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఇల్లు మాత్రం అలాగే ఉంటుంది అనమాట. అక్కడ టీవీ మొబైల్ ఏమీ లేకుండా ఉండాలంటే ఇల్లు ఇలాగే ఉంటుంది. అయిపోయిందనమాట. మధ్యాహ్నం పైన నాకు ఫుల్గా హెడేక్ వచ్చింది. అందుకే నేను మధ్యాహ్నం పైన వ్లాగ్ తీయలేదు. అంటే ఆల్మోస్ట్ అప్పటికే 4 అయిందిలేండి. సో దాని తర్వాత వ్లాగ్ తీయలేదు. నేను ఈ మధ్య నైట్ డిన్నర్ చేయట్లేదు అనమాట, వెయిట్ లాస్ కోసం. సో అందుకే కొంచెం పాలు కాచుకుంటున్నాను. పాలంటే ఒక ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగుతారనమాట. సో నైట్ డిన్నర్ అదే. సో ఇలా ఏదో గడిబిడి చేసుకుంటూ ఉంటాను. క్లీన్గా కిచెన్ కడిగి పెట్టినా, కానీ పాలు తాగడం మర్చిపోయినా. అందుకే ఇప్పుడు మళ్ళీ పాలు కాచుకుంటున్నా. సో పాలు కాచుకొని పాలు తాగి నా కూతురు రెడీ చేయాలన్నమాట. చూసారా పిల్లితో ఎలా ఆడుకుంటుంది. వీళ్ళిద్దరు పిల్లి అది మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు. పొద్దున్న చెప్పాను కదా మొలకలు నానేయాలని, కంప్లీట్గా మర్చిపోయినాను. ఇప్పుడు గుర్తొచ్చింది. సో అలాగే అలా ఉంటుంది అనమాట నాతో. సో ఫస్ట్ అయితే మొలకలు నానేద్దాం. ఇక్కడ పిల్ల నేను అక్కడ పని చేస్తుంటే పైన ఎక్కి లైట్ అయ్యమ్మో లైట్ అయ్యి. సో ఈ హై చైర్ తీసుకుంటే ఇవి ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళే చేసుకుంటారు. అమ్మో. సో ఈరోజుకి ఇంకా ఇంతే ఫ్రెండ్స్. మేము ఫ్రెష్ అయ్యి పడుకుంటాము మా ప్రోటీన్ షేక్ తాగి. సో మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ చెప్పు.